దారుణాతి దారుణమైన సంఘటన షాబాద్లో ఈరోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నిజంగా కూడా అందరం కూడా కలత చెందే దరిద్రమైన వార్త. ఇవాళ మీరు చూసినట్టయితే పాక్సో లాంటి ఘటన జరిగిన తర్వాత, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన తర్వాత వారికి బెయిల్ ఇవ్వడము, ఆ బెయిల్ ఇచ్చే క్రమంలో న్యాయమూర్తుల దగ్గర మరి ప్రభుత్వం తన వాదనలు పటిష్టంగా వినిపించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం కనుక స్పష్టంగా చెప్పి ఉంటే, ఏ అమ్మాయి మీదైతే అత్యాచారం జరిగిందో, ఏ అమ్మాయి మీదైతే అఘాయిత్యం జరిగిందో, ఆ అమ్మాయి భయపడుతూ, అమ్మాయి కుటుంబ సభ్యులు భయపడుతూ దయచేసి వాడికి బెయిల్ ఇవ్వద్దు ఆ దుర్మార్గుడికి అని చెప్తుంటే కూడా మీరు పెడచెవిన పెట్టి మీరు కోర్టులో న్యాయమూర్తి గారికి సరిగ్గా నివేదించకపోవడం వల్ల ఈ దుర్మార్గం జరిగింది. వాళ్ళ 6 హత్య ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో హోంశాఖ వైఫల్యం, అట్లాగే రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిందితుడికి బెయిల్ రాకుండా చూసుకోవాల్సిన న్యాయవాదుల వైఫల్యం తప్పకుండా ఉన్నది ఇందులో. మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్లాంటి దుర్మార్గులకు బెయిల్ ఎందుకు ఇస్తున్నారు? ఏ కారణం చేత మీరు బెయిల్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ సమాజంలోకి, ఈ మానవ మృగాల్ని మీరు వదులుతున్నారు? ఎవరి బాధ్యులు? వాళ్ళ 6 ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి అఘాయిత్యం ఒకటి జరిగితే ప్రభుత్వం ఎట్లా స్పందించిందో అందరికి గుర్తుంది, ఎంత స్విఫ్ట్గా స్పందించింది, ఏం చేసిందో అందరికి గుర్తుంది. కానీ ఇవాళ రాష్ట్రంలో అమ్మాయిల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. కనీసం కంప్లైంట్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి. ఇట్లా మీరు విచ్చలవిడిగా బెయిల్ ఇచ్చుకుంటూ మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదించకుండా, దుర్మార్గులకు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోకపోతే రేపటి రోజున జరిగే అఘాయిత్యాలకు, రేపటి రోజున జరిగే దారుణాలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ముమ్మాటికి ఈ 6 హత్యలు ఏవైతే జరిగినాయో ముమ్మాటికి ఇవి ప్రభుత్వ హత్యలు. ఖచ్చితంగా ప్రభుత్వ చాతగానితనం వల్ల జరిగిన హత్యలు, ప్రభుత్వ అసమర్థత వల్ల జరిగిన హత్యలు. ఇవాళ ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తా ఉన్నాను, ఎంత బాధ అవుతుందండి. అఘాయిత్యం జరగడమే ఘోరం అంటే, అఘాయిత్యం జరిగిన తర్వాత పబ్లిక్గా వచ్చి చెప్పుకోవడమే భయంకరమైన ఒక పరిస్థితి అంటే, దాని మీదకెళ్ళి ఇవాళ ఆ దుర్మార్గులకు, మానవ మృగాలకు బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళు అఘాయిత్యాలు చేస్తుంటే వాళ్ళ పలుకుబడి డబ్బుల్ని ఉపయోగించుకొని సిగ్గు లేకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరి నోరు మూసుకొని చేష్టలుడికి చూస్తుంటే ఏ ధైర్యంతో మరి రేపటి రోజున ఆడపిల్లలు ఈ రాష్ట్రంలో ఏమైనా జరిగితే బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తారు? తల్లిదండ్రులు భయపడరా? సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అని చెప్పి నేను తెలియజేస్తాను.